స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చే ఆర్టికల్. నాటో రీసెంట్గా నాటో యొక్క యాన్యువల్ సమ్మిట్ అనేది కండక్ట్ అయింది. ఇక్కడేంటి యుక్రెయిన్కి నాటోలో మెంబర్షిప్ వస్తుందా లేదా, ఎందుకు రాలేదు అనే విషయాల గురించి ఇక్కడ డిస్కస్ చేశారు. అలాగే నాటోకి సపోర్ట్గా ఈ యొక్క ఏదైతే మన యొక్క నాటోకి సపోర్ట్ యుక్రెయిన్కి సపోర్ట్గా నాటో నిలబడుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడారు. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే నాటో సమ్మిట్ గురించి. దేని గురించి అండి? నాటో సమ్మిట్, అది కూడా 2023 అయిన నాటో సమ్మిట్. సో ఇలాంటి సమ్మిట్స్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా క్రూషియల్. ఈ సమ్మిట్ అనేది 11-12 నిన్న మొన్న అనేది కంప్లీట్ అనేది జూలై నాడు కంప్లీట్ అనేది అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సమ్మిట్ అనేది ఎక్కడ కన్క్లూడ్ అయ్యిందంటే విల్నియస్. ఏంటది? విల్నియస్ అనే పేరు. ఈ పేరు కొత్తగా వింటుంటారు. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్. విల్నియస్ అనేది అంటే క్యాపిటల్ ఆఫ్ లిథువేనియా. సో లిథువేనియా అనేది రీసెంట్గా లాస్ట్ యూపీఎస్సీ జరిగినప్పుడు 2023లో మీరు ఒక క్వశ్చన్లో యుక్రెయిన్ యొక్క బార్డర్ కంట్రీస్ అన్నప్పుడు అందులో లిస్ట్లో ఆప్షన్స్లో ఇది కూడా ఉంది. సో అంటే ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి మీకు ఐడియా ఉంటే తప్ప ఆ ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేయలేరు అనమాట. అందుకే ఇలా పేర్లు కొత్తగా ఉన్నా సరే మ్యాప్లు జాగ్రత్తగా చదవండి. ఇది నా తరపు నుంచి ప్రతి స్టూడెంట్స్కి ఒక చిన్న అడ్వైస్. సో నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్తున్నాము. అంటే చూడండి, నాటో సమ్మిట్ అనేది జరిగింది. ఇందులో లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఒకే టాపిక్ ఎక్కువగా మారుమోగుతుంది. అది రష్యా యుక్రెయిన్ ఇన్వేషన్. సో రష్యా యుక్రెయిన్ పైన చేసిన ఇన్వేషన్ గురించి. అలాగే 2022 సమ్మిట్ కూడా జరిగింది. ఆ సమ్మిట్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఆ సమ్మిట్లో కూడా అంటే ఈ విషయాన్ని డిస్కస్ చేశారు. ఆ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మాడ్రిడ్. ఎక్కడ జరిగింది? మాడ్రిడ్, స్పెయిన్లో అనేది జరిగిందనమాట. సో ముఖ్యంగా ఈ నాటో అంటే ఏంటో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తాం. అంటే ఏంటి, నాటో గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తామంటే మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో నాటో బ్యాక్గ్రౌండ్ స్టడీ విషయానికి వచ్చామంటే చూడండి, నాటో అనేది 1949 ఎప్పుడండి? 1949లో ఫామ్ అయింది. ఎలాగంటే వాషింగ్టన్ ట్రీటీ. సో వాషింగ్టన్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఆ వాషింగ్టన్ ట్రీటీతో నాటో అనేది ఫామ్ అయిందనమాట. ఇదొక కన్ఫర్మేషన్ క్లియర్. సో అలాగే ప్రస్తుతానికి నాటోలో 31 కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 31 కంట్రీస్ అనేది ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా నార్త్ అమెరికా. ఏ కంట్రీస్ ఉన్నాయి? నార్త్ అమెరికా మరియు యూరోప్. సో ముఖ్యంగా నాటో అనేది నార్త్ అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ యొక్క కొలాబరేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులో రీసెంట్గా ఏంటంటే ఏప్రిల్, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 2023 రీసెంట్ న్యూస్ ఇది. కొత్తగా యాడ్ అయిన 31st కంట్రీ ఏదంటే ఫిన్లాండ్ అనమాట. 31st ఫిన్లాండ్ అనేది యాడ్ అయింది. ఫిన్లాండ్ యాడ్ అవ్వడానికి ఉంటున్న అడ్డంకులు ఏంటి, దానికైనా కారణాలు ఏంటో కూడా నేను వివరిస్తాను, నో వరీస్. సో ముఖ్యంగా ఏంటంటే ఈ నాటో అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అలయన్స్ అనేది ఏంటి, ముఖ్యంగా ఏంటంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్. ఇదేంటి? పొలిటికల్ ప్లస్ మిలిటరీ అలయన్స్. సో ఇదేంటి? పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్. సో ఇది ఆర్మీ పరంగాను పొలిటికల్ పరంగాను అన్ని దేశాలు కూడా కోఆర్డినేట్ అయ్యే ఒక అలయన్స్ అని చెప్పచ్చు. అలాంటి ఒక కోఆర్డినేషన్ అనమాట. సో దీన్ని ఏమంటామంటే కలెక్టివ్ డిఫెన్స్ అంటారు. కలెక్టివ్ డిఫెన్స్ అంటే వారిని వారు అందరం కలిసి అందరినీ కాపాడుకోవడం. ఇప్పుడు ఇందులో ఒక విషయం ఉంది, చాలా చాలా క్రూషియల్. అంటే ఈ యొక్క సో కాల్డ్ మనం ఆర్టికల్ ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క నాటోలో ఆర్టికల్ 5, నాటోలో ఆర్టికల్ 5 అనేది ఏంటంటే వాషింగ్టన్ ట్రీటీ ద్వారా నాటో ఫామ్ అయింది కదండి. ఆ వాషింగ్టన్ ట్రీటీ సైన్ చేస్తున్నప్పుడు ఆర్టికల్ 5లో వాళ్ళు ప్రత్యేకంగా ఒక పదం అనేది చెప్పారు. ఏంటంటే అటాక్. చూడండి, అటాక్ ఆన్ ఆలీ. సో అటాక్ ఆన్ ఆలీ ఈజ్ అటాక్ ఆన్ ఆల్. అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక కంట్రీని, చూడండి, అటాక్ ఆన్ ఆలీ ఈజ్ అటాక్ ఆన్ ఆల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశం ఆ యొక్క నాటోలో ఉంటున్న ఏ దేశాన్నైనా అటాక్ చేశారంటే అన్ని దేశాల మీద అటాక్ చేసినట్టే, అంటే యుద్ధం ప్రకటించినట్టే వాళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే ఈ యొక్క నాటో యొక్క బ్యాక్గ్రౌండ్లో ఫైనల్ థింగ్ అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బ్రుజెల్స్లో ఉంది. ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్? బ్రుజెల్స్లో అనేది ఉంది, దట్ టు ఇన్ బెల్జియం. సో బెల్జియం యొక్క క్యాపిటల్ అయిన బ్రుజెల్స్లో అనేది ఇది లొకేట్ అనేది అయ్యింది. సో ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు అంటే ప్రస్తుతం జరిగిన సమ్మిట్. సో ఇప్పుడు ఇది జరిగింది కదా 2023. ఈ సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, సమ్మిట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఈ సమ్మిట్ డిస్కషన్లో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి అని చూసుకున్నామంటే చూడండి, కొత్తగా వచ్చేసి యుక్రెయిన్ యుద్ధం పెరుగుతుంది కాబట్టి యుక్రెయిన్లో బాండింగ్ ఏర్పడాలి కాబట్టి నాటో లీడర్స్ అంతా కలిసి న్యూ ఫారం అనేది ఫామ్ చేశారు. ఆ ఫారం పేరు ఏంటంటే నాటో యుక్రెయిన్ ఫారం. చూడండి, నాటో యుక్రెయిన్ ఫారం అనేది ఫామ్ చేశారు. ఇది చాలా చాలా క్రూషియల్. నాటో యుక్రెయిన్ కౌన్సిల్. నాటో యుక్రెయిన్ కౌన్సిల్ అనేది న్యూగా అనేది ఫామ్ చేశారు. న్యూ ఫామ్ అంటే కొత్తగా అనేది కొత్త ఫారం అనేది ఫామ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే
ఇక నాటో వచ్చేసి యుక్రెయిన్తో సంబంధాలు అనేది చాలా డీప్గా పెంచుకున్నారు. ఇక నుంచి యుక్రెయిన్కి ఏ సమస్య వచ్చినా కానీ మేమంతా కూడా అండగా ఉంటాము, మిలిటరీ అలయన్స్ అనేది అందిస్తామనేది వారు క్లియర్గానే చెప్పారు. అంటే దీని ద్వారా ఏంటి, సెక్యూరిటీ అష్యూరెన్స్. సెక్యూరిటీ అంటే ఏంటి, మీకు అండగా మేము ఉన్నాము అనే విషయాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా అనేది చెప్పున్నారు. సెక్యూరిటీ అష్యూరెన్సెస్ అనేది ఇచ్చున్నారనమాట. ఎవరు, యూఎస్ కానీ ఇతర గవర్నమెంట్స్ కానీ అందరూ కూడా కలిసి అలాంటి ఒక నమ్మకాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనకేంటంటే చూడండి, యుక్రెయిన్ని నాటోలో కలిపేసుకోవచ్చు కదా, ఎందుకు కలపట్లేదు? చూడండి వై యుక్రెయిన్ నాట్ ఏ మెంబర్ ఆఫ్. సో ఇన్ని చేసినప్పుడు వై యుక్రెయిన్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ నాటో. ఇన్ని చేస్తున్నప్పుడు నాటోలో మెంబర్షిప్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా అంటే ఇక్కడ కొన్ని సజెషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే ఈ యొక్క నాటో తరపు నుంచి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే ఇఫ్ యాడెడ్ కానీ ఇఫ్ మెంబర్షిప్ ఇచ్చారంటే, ఇఫ్ గివెన్ మెంబర్షిప్ దెన్ రష్యా వుడ్ బి అగ్రెసివ్. సో ఖచ్చితంగా ఇప్పుడు నాటోలో చూడండి, ఇప్పుడుండే సమస్యలో ఒకవేళ నాటోలో అనేది మనము సో కాల్డ్ యుక్రెయిన్ యాడ్ చేసుకున్నామంటే ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే డైరెక్ట్ వార్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా రష్యాతో యుద్ధం దిగినట్టు అయిపోతుంది. ఎందుకంటే నాటో కంట్రీస్లో ఇప్పుడు నాటోలో యుక్రెయిన్ చేసిందంటే యుక్రెయిన్ మీద రష్యా చేసే దాడి యూఎస్ఏ మీద చేసిన దాడితో ఈక్వల్ ఈ ఆర్టికల్ 5 ప్రకారం. అంటే ఏంటి, డైరెక్ట్గానే రెండు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది యుక్రెయిన్ ఇష్యూ. అందుకోసమే అంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా చూడండి డిలేడ్ మెంబర్షిప్ అంటే ఖచ్చితంగా ఇస్తారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే యుక్రెయిన్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క నాటోకి సపోర్ట్గానే ఉంది. కానీ ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఇచ్చామంటే ఖచ్చితంగా అది పెద్ద యుద్ధంగా, ఇంకో ప్రపంచ యుద్ధంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తాత్కాలికంగా దాన్ని మనం కొద్దిగా డిలే చేస్తామనే విధంగా ఏంటంటే వాళ్ళు దాన్ని ఆపివేయడం అనేది జరిగిందనమాట. ఇదే నాటో సమ్మిట్ యొక్క మెయిన్ థింగ్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకో కొన్ని విషయాలు మనకి ఇంతకు ముందు నుంచే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ నాటోలో వచ్చేసి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఈ సమ్మిట్ అవుట్కమ్స్లో నాటోలో వచ్చేసి 1952 నుంచి కూడా ఏంటంటే టర్కీ వచ్చేసి మెంబర్ అనమాట. సో టర్కీ వచ్చేసి మెంబర్గా ఉంది. సో టర్కీ వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఈ టర్కీ వచ్చేసి ఇద్దరిని అపోజ్ చేస్తుంది. టర్కీ దేశం అనేది ఈ రెండు దేశాల యొక్క మెంబర్షిప్ అనేది అపోజ్ చేస్తుంది. ఏ దేశాలు అపోజింగ్ ఎవరిని, ముఖ్యంగా స్వీడన్ అండ్ ఫిన్లాండ్. స్వీడన్ మెంబర్షిప్ని, ఫిన్లాండ్ యొక్క మెంబర్షిప్ని. సో ఈ రెండు దేశాల యొక్క మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో ఆ మెంబర్షిప్ని వచ్చేసి స్ట్రాంగ్గా అనేది టర్కీ అపోజ్ చేస్తుంది. ఎందుకు సార్ ఈ యొక్క టర్కీ అనేది అపోజ్ చేస్తుంటే, ఈ రెండు కూడా నార్డిక్ కంట్రీస్ అంటాం. ఏమంటాం, నార్డిక్ కంట్రీస్. ఈ నార్డిక్ కంట్రీస్ అనేది ఏంటంటే ఈ రెండు కంట్రీస్ కూడా అంటే కుర్దిష్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, కుర్దిష్ మిలిటెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. కుర్దిష్ మిలిటెంట్స్కి అనేది సపోర్ట్ చేస్తున్నారు. ఈ కుర్దిష్ మిలిటెంట్స్కి ఏంటంటే సపోర్ట్ అనేది అందిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే టర్కీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనమాట. అంటే టర్కీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఈ కుర్దిష్ మిలిటెంట్ గ్రూప్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా. సో వారికి వీళ్ళంతా కూడా టర్కీ గవర్నమెంట్ ప్రకారం ఏంటి, వీళ్ళంతా కూడా టెర్రరిస్ట్ ఉంటారు. ఇలాంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, అందువల్ల మీ ఇద్దరికి నేను మెంబర్షిప్ ఇవ్వడానికి ఒప్పుకోను అనే ఒక పోరాటం అనేది జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉన్న కాలంలో అంటే రీసెంట్గా అంటే ఫిన్లాండ్కి అయిన రెస్ట్రిక్షన్ అనేది టర్కీ అనేది విత్డ్రా చేసుకుంది. అంటే ఏంటి, ఫిన్లాండ్ని మెంబర్షిప్ చేయకుండా జాయినింగ్కి ఒప్పుకోకుండా అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేసింది. సో అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే టర్కీ చూడండి, టర్కీ ఇప్పుడు ఏంటంటే టర్కీ స్టాప్డ్ అగెయిన్స్ట్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్. సో ఇప్పుడు మాటలు కుదిర్చిన తర్వాత అగెయిన్స్ట్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్, స్వీడన్కి అగెయిన్స్ట్గా అలాగే ఫిన్లాండ్కి అగెయిన్స్ట్గా అనేది వ్యతిరేకత్వాన్ని ఆపుకున్నారు. వారి యొక్క మెంబర్షిప్ని అడ్డుగా నిలబడడం అనేది తప్పించుకున్నారు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే అప్కమింగ్ టైమ్స్లో నెక్స్ట్ వస్తున్న కాలంలో అప్కమింగ్ టైమ్స్లో ఏంటంటే స్వీడన్ వుడ్ బికమ్ ద మెంబర్. అప్కమింగ్ టైమ్స్లో స్వీడన్ ఏంటంటే త్వరలో అనేది మెంబర్, స్వీడన్ కుడ్ బి మెంబర్. ఇది త్వరలో న్యూస్గా ఉంటుంది. కుడ్ బి మెంబర్ అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు హిందూ న్యూస్లో మీరు ఈ విషయం చూస్తున్నారు కాబట్టి రానున్న కాలంలో ఏంటంటే ఈ న్యూస్ మీరు చూస్తారు. మార్క్ మై వర్డ్స్, అంటే రానున్న కాలంలో స్వీడన్ మెంబర్ ఆఫ్ నాటో అయిపోయింది అని చెప్పేసి న్యూస్ అనేది మనకి హల్చల్ రేపుతుంటుంది. కంటిన్యూగా మనకి ఏంటంటే న్యూస్లో ఎడిటోరియల్ అన్నిట్లో కూడా మనకి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి